హలో గాయ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. రుచికరమైన మసాలా, జ్యూసీ చికెన్ మరియు బిర్యానీకి ప్రత్యేకమైన వాసన మీకు ఇష్టమైతే ఈరోజు వీడియో మీకోసం. ఇంట్లోనే సులభంగా రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గరిటె వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1 స్పూన్ షాజీరా, 5-6 లవంగాలు, పట్టా ముక్క, చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. 1 చిన్న టమాటీని కూడా చాప్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ముక్కలు కొద్దిగా వేగాక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. 5 నిమిషాల పాటు మసాలాలు వేగాక 2-3 సార్లు శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి కడిగిన 1 కిలో చికెన్ ముక్కలను వేసుకోండి. చికెన్ ముక్కలకు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. 2-3 పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని చికెన్ ముక్కలలో వేసుకోండి. 10 నుండి 15 నిమిషాల వరకు చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు కావాల్సినన్ని నీళ్లను వేసుకోండి. చికెన్ ముక్కలు నీళ్ళల్లో పూర్తిగా మునిగేలాగా కలుపుకొని మూత పెట్టుకోండి. మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ ముక్కలను 80% వరకు ఉడకనివ్వండి. పూర్తిగా చికెన్ ముక్కలు ఉడికాక వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసుకోండి. చికెన్ ఉడికించిన ఈ వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలో ఉంచుకోండి. ఈ వాటర్ని మనం రైస్ వండుకున్నప్పుడు ఉపయోగించుకుందామండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో 1 స్పూన్ షాజీరా, 5-6 లవంగాలు, సగం స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. ఈ మసాలాలు కొద్దిగా వేగాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుతూ వేగనివ్వండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకుని 1 పెద్ద సైజ్ టమాటీని చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. టమాటీల్లో నుండి పచ్చివాసన అంతా పోయి వేగేంత వరకు వేగనివ్వండి. సగం స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగాక గుప్పెడంత పుదీనా ఆకులను, కొత్తిమీర ఆకులను వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఆకులు కొద్దిగా వేగాక ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోండి. 10 నిమిషాల వరకు చికెన్ ముక్కలు మసాలాల్లో వేగాక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. చికెన్ ముక్కలను మసాలాల్లో 10 నిమిషాల వరకు వేగనివ్వండి. ఇప్పుడు చికెన్ ముక్కలలో కొద్దిగా నీళ్లను వేసుకోండి. చికెన్ ముక్కలు నీళ్ళల్లో బాగా మునిగేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని చికెన్ ముక్కలను పూర్తిగా ఉడకనివ్వండి. రైస్ కుక్కర్లో ఇందాక ఉడికించిన చికెన్ స్టాక్ 1 గ్లాస్ వరకు వచ్చిందండి. మిగిలిన 2 గ్లాసులు మంచినీళ్ళు వేసుకోండి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న 3 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకోండి.
రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని ఒకసారి ఉప్పు బాగా అన్నంలో కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టుకుని అన్నం పూర్తిగా ఉడకనివ్వండి. అరగంట తర్వాత మూత తీసుకుని ఒకసారి అన్నం అంతా కూడా ఉడికిందో లేదో చూసుకోండి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ వేడి వేడిగా మన బాస్మతి రైస్ తయారైపోయిందండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే గుమగుమలాడే మన చికెన్ ఫ్రై కూడా తయారైపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులను చికెన్ ఫ్రైలో వేసుకోండి. రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీని ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు లేదంటే వీకెండ్స్ అప్పుడు తప్పకుండా ఒకసారి ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలను చూడడానికి మన త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి.